ఛానల్ కొత్త బెస్ట్ ఫ్రెండ్ స్టోరీస్ హర్రర్. వీటిలో కొన్ని కల్పిత కథలు, కొన్ని నిజమైన కథలు కూడా ఉంటాయి. మీ జీవితంలో కూడా ఇలాంటి యథార్థ కథలు ఉంటే మాతో షేర్ చేసుకోవడానికి ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు. ఈరోజు మనం చీరల్లో జరిగిన ఒక యథార్థ కథల గురించి తెలుసుకుందాం. అదే వసీం అతని స్నేహితుడి కుటుంబానికి జరిగిన ఒక యథార్థ కథ ఇది. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్దామా? చీరాల దగ్గర ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం వసీం స్నేహితుని కుటుంబం. వాళ్ళ ఫ్యామిలీలో బుల్లెమ్మ, తన కూతురు సునీత, కొడుకు వంశీ, రెండవ కొడుకు సుబ్బారావు, సునీత కూతుర్లు ఇద్దరు మౌనిక, సారిక, అలాగే ఒక చిన్న పాప ఆరాధ్య కూడా ఉన్నారు. అయితే ఈ సునీత మొదటి కూతురైన మౌనికని తన సొంత తమ్ముడైన వంశీకిచ్చి పెళ్లి చేశారు. వారిద్దరికి పుట్టిన కూతురే ఈ ఆరాధ్య. అంటే సొంత అక్క కూతుర్ని వంశీ పెళ్లి చేసుకున్నాడు. బుల్లెమ్మ భర్త కాలం చేశాడు. జరిగిందాన్ని మార్చలేం కాబట్టి ఆ కుటుంబం కొద్ది రోజులుగా మనసులో బాధను దాచుకొని పైకి సంతోషంగా ఉంటున్నారు. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు బుల్లెమ్మ వంశీతో, వంశీ, మనమందరం కలిసి ఉంటున్నాం కదా, ఇల్లు సరిపోవడం లేదు, ఏదన్నా పెద్ద ఇల్లు తీసుకొని అద్దెకుందాంరా. నేను కూడా అదే అనుకుంటున్నానమ్మా, ఇల్లు సరిపోవడం లేదు కదా, మనం ఎక్కడన్నా ఇల్లు అద్దెకు తీసుకొని ఉందాం. తర్వాత వంశీ కొన్ని రోజులకి ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ని చూశాడు. బాగా నచ్చింది. పైగా ఏసీ కూడా ప్రొవైడ్ చేశారు. చూడ్డానికి అంతా బాగుంది. ఒక మంచి రోజు చూసుకొని గృహప్రవేశం కూడా చేసుకున్నారు. అప్పటిదాకా సంతోషంగా ఉన్న కుటుంబంలో అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మార్పులు మొదలయ్యాయి. కేవలం కొన్ని రోజులకే బుల్లమ్మకి ఆరోగ్యం క్షీణించడం మొదలయ్యింది. ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరిందని డాక్టర్లు చెప్పారు. ఉన్నట్టుండే అలా రావడం ఏంటి అనేది వాళ్ళకు కూడా తెలియలేదు. బుల్లెమ్మ, ఎందుకో ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అంత మంచిగా లేదు, ఎంత పని చేస్తున్నా డబ్బులు మిగలడం లేదు, ఈ ఇల్లు మనకి కలిసి రావడం లేదనుకుంటా. అమ్మా, ప్రతి చోట అలాగే ఉంటుంది. మన కుటుంబంలో డబ్బులు రావడం పోవడం అంతా జరిగేదే కదా, దాని గురించి వదిలేసి నువ్వు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో చాలు. అందుకు బుల్లెమ్మ సరే అని అంటుంది. ఆ రోజు రాత్రి బుల్లెమ్మ విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో వంటగది నుంచి పెద్ద పెద్ద ఏడుపులు వినబడ్డం మొదలయ్యింది. బుల్లెమ్మ ఒక్కసారిగా నిద్రలేచి వంటగది వైపు వెళ్ళింది. అక్కడ నల్లటి ఆకారాన్ని చూసి ఆమె ఒక్కసారిగా భయపడి గట్టిగా అరుస్తూ పరుగులు తీయడం మొదలుపెట్టింది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వచ్చారు. ఏమైంది అని కంగారుగా అడిగారు. బుల్లెమ్మ, వంటగదిలో ఏదో ఉంది, ఏదో ఉంది గదిలో అని భయపడుతూ చెప్పింది. వాళ్ళు లైట్లు వేసి చూశారు, కానీ అక్కడ ఏమీ లేదు. వాళ్ళంతా నువ్వేదో కలగన్నావులే అమ్మా, వెళ్ళి ప్రశాంతంగా పడుకో అని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళి పడుకున్నారు. బుల్లెమ్మ కూడా కొంతసేపటికి పడుకుంది. ఆ రోజు గడిచింది. తర్వాత రోజు కూడా గడిచిపోయింది. ఆ రోజు రాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో బుల్లెమ్మకు నిద్ర పట్టలేదు. బాగా నొప్పి, ఆయాసం మొదలయ్యింది. పిల్లల్ని నిద్రలేపడం ఇష్టం లేక తానే మేడ మీదకి వెళ్ళింది. అప్పుడే అనుకోని విచిత్రమైన గజ్జల శబ్దాలు వినిపించాయి. ఆమెకు ఏం అర్థం కాలేదు. పక్కకి తిరిగి చూస్తే నల్లటి ఆకారం ఒకటి కూర్చొని ఉంది. ఆమె చాలా కంగారుగా కిందికి వెళ్ళింది, కానీ పిల్లల్ని మాత్రం లేపలేదు. మరుసటి రోజు ఉదయం ఇంట్లో ఉన్న అందరికీ ఇక్కడ దయ్యం ఉంది, మనం వెళ్ళిపోదాము అని చెప్పింది. వాళ్ళందరూ అమ్మ భ్రమపడుతుంది అని అనుకున్నారు. కానీ బుల్లెమ్మ మాత్రం నేను చెప్పింది నిజం, నేనైతే ఇక్కడ ఉండలేను, ఆ దయ్యంతో కాపురం మీరే చేసుకోండి, నేను వెళ్ళిపోతాను అని చెప్పి ఆమె అక్కడి నుంచి తిరిగి తన పాత ఇంటికి వెళ్ళిపోయింది. అమ్మ ఎందుకు ఇలా చెప్తుందో వాళ్లకు మొదట అర్థం కాలేదు. ఆ రోజు రాత్రి అందరూ నిద్రపోతుండగా వంశీకి మాత్రం పెద్ద పెద్ద ఏడుపులు వినిపిస్తున్నాయి. వంశీ నిద్రలేచి భార్యతో, మౌనిక, ఎవరో చిన్న పిల్లలు ఏడుస్తున్న శబ్దం వినపడుతుంది, పాప నిద్రపోతూనే ఉంది కదా, ఇక్కడ ఎవరు ఏడుస్తున్నారు,
మోనిక. బయట కుక్కలు అరుస్తున్నాయిలేండి, మీకు అది చిన్నపిల్లల ఏడుపులా వినిపిస్తుంది, మీరు పడుకోండి. కానీ వంశీకి మాత్రం అనుమానంగా ఉంది. ఇక రోజులు గడుస్తుండగా ఆరాధ్యకి కూడా వాళ్ళ నాన్నమ్మకు వచ్చినట్టే ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరిందని డాక్టర్లు చెప్పారు. వంశీ, మౌనిక కంగారు పడ్డారు. పాప ఆరోగ్యం కోసం చాలా హాస్పిటల్ చుట్టూ తిరగడం మొదలుపెట్టారు. ఎక్కడా కూడా పాప ఆరోగ్యం గురించి సరిగ్గా చెప్పడం లేదు. వాళ్ళకి బాధ ఎక్కువైపోతుంది. ఇక చివరగా విజయవాడ దగ్గర ఉన్న అంకుర హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ పాపకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. బుల్లమ్మ గారు కూడా విషయం తెలుసుకొని పాప దగ్గరికి వెళ్ళారు. అయితే ఆ రోజు ఇంట్లో సునీత, సారిక, సుబ్బారావు మాత్రమే ఉన్నారు. అప్పుడు సుబ్బారావు వసీంకి ఫోన్ చేసి, వసీం, నీకు దగ్గరలో చికెన్ షాపు ఉంది కదా, కొంచెం చికెన్ తీసుకొచ్చి ఇస్తావా? అంత దూరం రావాలంటే కొంచెం కష్టమే. సరేరా, నేను తీసుకొస్తానులే అని చికెన్ తీసుకొచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఇక అందరూ కూర్చొని మాట్లాడుకున్నారు. సునీత వంట చేస్తూ ఉంది. వంట పూర్తయిన తర్వాత అందరూ కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. అసీం, సరేరా, చాలా లేట్ అయింది, ఇంకా నేను వెళ్తాను, మళ్ళీ ఎప్పుడైనా వస్తానులే అన్నాడు. సునీత, ఇప్పుడేం వెళ్తావులే వసీం, చీకటి పడిందిగా, భోజనం చేసి ఇక్కడే పడుకో, రేపు పొద్దున్నే వెళ్ళొచ్చులే అని అంటుంది. సుబ్బారావు, ఇప్పుడెందుకు లేరా, రాత్రిపూట ఈ ఒక్కరోజే కదా ఉండి, రేపు పొద్దున్నే వెళ్ళొచ్చులే అని అనడంతో వసీం సరే అని అన్నాడు. అందరూ కలిసి భోజనం చేశారు. ఇక అందరూ హాల్లోనే పడుకున్నారు. వసీం సోఫాలో పడుకుంటే వాళ్ళందరూ కింద పడుకున్నారు. అందరూ మాట్లాడుకుంటూనే చిన్నగా నిద్రలోకి జారుకున్నారు. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటల సమయం అయింది. వసీం మీద ఎవరో కూర్చున్నట్లు అనిపించింది. తాను మాట్లాడలేకపోతున్నాడు. పెద్దగా అరవడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ అతని వల్ల కాలేదు. పెద్ద పెద్ద ఏడుపులు అందరికీ వినిపిస్తున్నాయి. ఇంతలో సారిక ఒక్కసారిగా పెద్దగా అరిచింది. ఎందుకంటే హసీంకి జరుగుతున్నట్టే తనకి కూడా అనిపించింది. మిగిలిన వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా నిద్రలేశారు. వాళ్లకు కూడా అదే అనిపించింది. ఇంట్లో వంటగది నుంచి ఆ ఏడుపు శబ్దాలు రావడం ఆగిపోయాయి. వసీం వాళ్ళకేదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ మాట రావడం లేదు. వాళ్ళకు భయం మరింత పెరిగిపోయింది. వంటగది నుంచి కనిపిస్తున్న ఆకారం ఒక్కసారిగా వంటగదిలోంచి మాయమైపోయింది. వసీం కొంచెం తేరుకున్న తర్వాత వసీం వాళ్ళతో, ఇక్కడ ఏదో ఉందక్క, నా మీద ఎక్కి తొక్కింది. సారిక, నాకు కూడా అలాగే అనిపించింది వసీం, వంటగదిలో ఏదో ఉన్నట్టుగా శబ్దం వస్తుంది, ఎవరో పెద్దవాళ్ళు ఏడుస్తున్నట్టు అనిపిస్తుంది అని అనడంతో సుబ్బారావు, సునీతకి కూడా భయం పెరిగిపోయింది. ఇక ఎవరు ఈ రాత్రి నిద్రపోకండి అని కబుర్లు చెప్పుకుంటూ నిద్రపోకుండా రాత్రంతా అలాగే కూర్చున్నారు. ఉదయం 6:30 అవడంతో అందరూ కూడా భయంతో ఆ ఇంటికి తాళం వేసి పాత ఇంటికి వెళ్ళిపోయారు. వసీం తన ఇంటికి వెళ్ళిపోయాడు. వసీం తన ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అతని వెంట ఎవరో ఉన్నట్లుగా, ఎవరో పిలుస్తున్నట్లుగా అనిపించింది. తాను రాత్రి సమయం బాత్రూంకి వెళ్ళడానికి కూడా చాలా భయపడ్డాడు. అలా వారం రోజులు తను చాలా భయపడుతూనే ఉన్నాడు. అయితే వారం రోజుల తర్వాత వసీం, ఏంట్రా, ఇంట్లో అసలు ఏం జరుగుతుందో ఎవరికైనా చూపించుకోకుండా గృహప్రవేశం చేసుకున్నారు, అసలు అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఉన్న చుట్టుపక్కల వారిని కనుక్కోవచ్చు కదా అన్నాడు. సుబ్బారావు, సరే కనుక్కుందాంరా అని అంటాడు. ఇద్దరు కూడా చుట్టుపక్కల వాళ్ళని ఆ ఇంటి గురించి అడగడం మొదలుపెట్టారు. అప్పుడే వాళ్ళకు ఒక భయంకరమైన నిజం తెలిసింది. అక్కడ ఎవరో ఇద్దరు ట్రాన్స్జెండర్ని చంపి పూడ్చిపెట్టారని, ఆ ఆత్మలు ఇక్కడే తిరుగుతున్నాయని చెప్పారు. ఇంతకుముందు అద్దెకి ఉన్న అతనికి కూడా అలాగే జరిగిందని, అతను అద్దె డబ్బులు కూడా కట్టలేక ఏసీలు, కొన్ని సామాన్లు వదిలిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడని వాళ్ళకి చెప్పారు. అవన్నీ విని వాళ్ళు చాలా భయపడ్డారు. ఇది ఇలా ఉండగా పాప ఆరోగ్యం కుదుటపడింది. తర్వాత వాళ్ళు పాత ఇంటికి తీసుకొచ్చారు. అక్కడ జరిగిన విషయమంతా
వంశీ మోనిక కూడా చెప్పడంతో ఇంకా ఆ ఇల్లు మనకి వద్దు, మనం ఆ ఇంటిని ఖాళీ చేసి వచ్చేద్దామని అనుకున్నారు. ఆ తర్వాత ఒకరోజు ఉదయం ఇంట్లో ఉన్న సామాన్లు అన్నీ తీసుకొని పాత ఇంటికి వచ్చేశారు. ఇక ఇల్లు ఖాళీ చేసిన తర్వాత కూడా వాళ్ళకి భయం తగ్గట్లేదు. పాత ఇంట్లో కూడా వాళ్ళని ఎవరో వెంబడిస్తున్నట్లు రాత్రిపూట విచిత్రమైన శబ్దాలు రావడం మొదలయ్యాయి. ఇక వాళ్ళు ఇంట్లోనే పూజలు చేస్తూ ఇంట్లోకి ఏం రాకుండా అన్ని హోమాలు చేపిస్తారు. ఆ ఇంటి చుట్టూ హోమం చేసిన బూడిద వేయడం ద్వారా తర్వాత ఆ శబ్దాలు రావడం ఆగిపోయాయి. ఇక శబ్దాలు రాకపోవడంతో వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. ఈ మధ్యకాలంలోనే సారికకు సుబ్బారావుకి పెళ్లి జరిగి సంతోషంగా ఉన్నారు. ఈ కథను చెప్పుకుంటూ వసీం కూడా తన జీవితంలో ఎదురైన మరో కథ ఉంది అని చెప్పాడు. ఆ కథలో 6 చనిపోయారట. ఆ కథను వినడానికి నేను ఆసక్తిగానే ఉన్నాను. జీవితంలో జరిగిన మరో యథార్థ సంఘటన ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. లేవంటారా, అది మన భ్రమ మాత్రమేనా అనేది మీ సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ జీవితంలో జరిగిన యథార్థ సంఘటనను మాతో షేర్ చేసుకోవడానికి ఈ నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. అలాగే వసీం చెప్పిన 2వ కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.